హాయ్ గ్రూప్ 3 ప్రిలిమ్స్లో పేపర్ 1లో ఏబీ జియోగ్రఫీ అనే టాపిక్ నుంచి మనం ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఎలా ఉంటాయి, ఎలాంటి టాపిక్స్ నుంచి కంపల్సరీ వస్తాయి అనేవి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా గ్రూప్ 3 ప్రిలిమ్స్ చాలా తక్కువ టైం ఉందనేసి చాలామంది ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం సిలబస్ ప్రకారంగానే కొంచెం లేట్ కావచ్చేమో కానీ సిలబస్ ప్రకారంగానే ఆల్ టాపిక్స్ అనేది కవర్ చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు మనం ఏదైనా సిలబస్ ప్రిపేర్ కావాలంటే హాయ్ గ్రూప్ 3 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ తక్కువ సమయం ఉన్నందువలన చాలామంది ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం తక్కువ సమయం దగ్గరకు వచ్చే కొద్దీ, ఎగ్జామ్ దగ్గరకు వచ్చే కొద్దీ సిలబస్ పూర్తి చేసినా కానీ లేకుంటే అరకొర ప్రిపేర్ అయినా కానీ ఆందోళన అనేది కంపల్సరీ మనకు వస్తుందన్నమాట, భయం అనేది వస్తుంది. ఇలాంటివన్నీ లేకుండా మనం ఎగ్జామ్ దగ్గర అనేది కాదు ఇంపార్టెంట్, మనం సిలబస్ అయిపోయి చేసామా లేదంటే సిలబస్ ప్రకారంగా మనం ప్రిపేర్ అవుతే సరిపోతుంది అనమాట. ఓకే, హాయ్ గ్రూప్ 3 ప్రిలిమ్స్ ఎగ్జామ్ తక్కువ సమయం ఉన్నందువలన ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదనమాట. ఎందుకంటే కనుక మనము సిలబస్ అనుగుణంగా ఇంపార్టెంట్ టాపిక్స్ మరియు క్వాలిఫై అయ్యే విధంగా అనమాట. ప్రిలిమ్స్ అంటే క్వాలిఫై కావడానికి జస్ట్ పేపర్ 1లో ఎలాంటి టాపిక్స్ వస్తున్నాయి అనేది గుర్తుంచుకొని అదేవిధంగా పేపర్ 1 సిలబస్ అదేవిధంగా పేపర్ 2 సిలబస్ కంప్లీట్ చేస్తే 1 వీక్ ఎగ్జామ్ కన్నా 1 వీక్ ముందు కంపల్సరీ మనం క్వాలిఫై కాగలుగుతాము. దీని గురించి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముందుగా ఈ చివరి నిమిషాలలో మీరు ఆందోళన చెందితే కంపల్సరీ క్వాలిఫై అయ్యేదానికి గండి కొట్టే అవకాశం ఉందన్నమాట. కాబట్టి మనం ప్రిపేర్ కావాల్సింది ఒక బుక్ తీసుకుంటే దీన్ని యాప్ చేయగలమని అనిపిస్తుంది. సపోజ్ ఎకానమీకి సంబంధించిన చిరంజీవి బుక్ యాప్ చేయగలమని అనిపిస్తుంది. కానీ ఎకానమీలో ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే ప్రిపేర్ అయితే కనుక క్వాలిఫై అయ్యేదానికి అవకాశం ఉంటుంది. డెప్త్గా అడిగితే సపోజ్ 10 క్వశ్చన్స్లో 7 క్వశ్చన్స్ వరకు బేసిక్ టు మోడరేట్ క్వశ్చన్స్ అడుగుతారనమాట. అదేవిధంగా మిగతా 3 క్వశ్చన్స్ డెప్త్గా అడుగుతారనుకున్నాం. అలాంటప్పుడు డెప్త్ వదిలేస్తే మన ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రం ప్రిపేర్ అయినా కానీ ఆల్మోస్ట్ 6 to 7 స్కోర్ అయితే చేయగలుగుతాం 10 మార్క్స్లో. ఈ విధంగా మనం క్వాలిఫై అయ్యేదానికి కూడా అవకాశం ఉందన్నమాట. లేదంటే సిలబస్ కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటే చేయవచ్చు. ఇప్పుడు పేపర్ 1లో ఏపీ జియోగ్రఫీ గురించి చూస్తే అందులో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎగ్జామ్స్కు వచ్చే విధంగా క్వశ్చన్స్ మనము ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఏపీ జియోగ్రఫీకి సంబంధించిన అన్ని క్లాసెస్ గత కొద్ది రోజుల్లో కంప్లీట్ చేసేద్దాం. ఇప్పుడు ఏపీ జియోగ్రఫీలో ఎలాంటి టాపిక్స్ చదవాలి, ఎలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్స్కి వస్తాయి అనేది మనం ఇప్పుడు ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం అనమాట. ముఖ్యంగా ఈ ఏపీ జియోగ్రఫీలో లాస్ట్ టైం మనకు ఏపీ జియోగ్రఫీ అనేది లేకపోవడం వలన చాలామంది ఏపీ జియోగ్రఫీ అనేది ప్రిలిమ్స్లో లేదనేది ఒక భావన అనేది ఉంది. కానీ ఈసారి ఏపీ జియోగ్రఫీ అండ్ ఫిజికల్ జియోగ్రఫీ అనేది మనకు ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట పేపర్ 1లో. దీంతో కూడా స్కోర్ కొంచెం ఈజీగానే తెచ్చుకోవచ్చు. దీంట్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ప్రతి ఎగ్జామ్స్లో అనేది మనం గమనిస్తే కనుక ఇప్పుడు ముఖ్యంగా ఫస్ట్ టాపిక్ చూస్తే కనుక ఏపీ జియోగ్రఫీలో బార్డర్స్ అంటే సరిహద్దులు, బార్డర్స్ అనమాట. ఈ సరిహద్దులు అంటే ఏ విధంగా ఉంటాయి? సరిహద్దులు అంటే సపోజు మన రాష్ట్రం ఉంది, స్టేట్ సరిహద్దులు అనమాట. రాష్ట్రానికి సరిహద్దులు గల రాష్ట్రాలు ఏమేమి ఉన్నాయి? మన రాష్ట్రానికి అటాచ్డ్గా ఏ రాష్ట్రాలు ఉన్నాయి? తూర్పు దిశన ఏ రాష్ట్రం ఉంది, నార్త్ సౌత్ ఈ విధంగా ఏ రాష్ట్రాలు ఉన్నాయి అనేది కూడా మనం తెలుసుకోవాలి, మెయిన్గా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా డిస్టిక్కి చుట్టూ తీర ప్రాంతానికి తీరరేఖకు టచ్ అయిన డిస్టిక్ ఎన్ని, ఆ డిస్టిక్ సరిహద్దులు ఏమేమి ఉన్నాయి? సపోజ్ చిత్తూరు డిస్టిక్కి నార్త్ ఏముంది, అలాంటివి సౌత్ ఏముంది, అలాంటి బార్డర్స్ కూడా స్టేట్ వైజ్ బార్డర్స్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా డిస్టిక్ వైజ్ బార్డర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి.
స్టేట్ వైజ్ బార్డర్స్ అంటే మన ఏపీ ఓన్లీ ఈ బార్డర్స్ మాత్రమే. సపోజు ఇది ఏపీ అనుకోండి, ఏపీలో ఈ చుట్టూ ఉండే స్టేట్లు గుర్తుంచుకోవాలి. డిస్టిక్ వైజ్ బార్డర్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఈ డిస్టిక్ ఉంది, ఈ డిస్టిక్ ఏ స్టేట్ ఆనుకొని ఉంది. ఈ స్టేట్కి వెళ్ళాలంటే సపోజ్ అనంతపురం స్టేట్ మీదుగా కర్ణాటక వెళ్ళొచ్చు. ఆ విధంగా బార్డర్స్ అనేది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇదే విధంగా తీరరేఖ, ఈ తీరరేఖ ఇదంతా తీరరేఖ గుండా టచ్ అయిన డిస్ట్రిక్ట్స్ కూడా మనం గుర్తించి పెట్టుకుంటే మంచిది అనమాట. ఇది బార్డర్కి సంబంధించింది. ఇక నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే జనాభా మన స్టేట్కి సంబంధించింది ఎంత ఉంటుంది అనేది అడగకపోవచ్చు బేసిక్ క్వశ్చన్, కానీ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా ఏంటంటే ఏపీకి సంబంధించిన దాంట్లో అత్యధిక జనసాంద్రత, అత్యల్ప జనసాంద్రత గురించి కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. జనసాంద్రత, ఓకే. అక్షరాస్యత ఏ డిస్టిక్లో ఎక్కువ ఉంది, అదేవిధంగా అక్షరాస్యతలో మన స్టేట్ ఎన్నో ప్లేస్లో ఉంది అనేది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ యొక్క జనసాంద్రత కనుక్కోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మేల్ అండ్ ఫిమేల్ రేషియో ఏ విధంగా ఉంది, మన స్టేట్ వైజ్ మేల్ అండ్ ఫిమేల్ రేషియో ఏ విధంగా ఉంది, అదేవిధంగా డిస్టిక్ వైజ్ ఏ విధంగా ఉంది, మేల్ అండ్ ఫిమేల్ రేషియో డిస్టిక్ వైజ్గా ఏ విధంగా ఉంది, శిశు మరణాల రేటు ఏ డిస్టిక్ ఎక్కువ ఉంది తక్కువ ఉంది అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇదేనమాట. అదేవిధంగా అత్యధిక జనాభా విషయంలో వచ్చి అత్యధిక జనాభా గల జిల్లా, అత్యల్ప జనాభా గల జిల్లా, అత్యధిక విస్తీర్ణం గల జిల్లా, అత్యల్ప విస్తీర్ణం గల జిల్లా, లేదంటే ఒక ఆర్డర్లో జనాభా పరంగా డిజాస్టర్గా జనాభా పరంగా ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ ఏముంది, విస్తీర్ణ పరంగా లాస్ట్ నుంచి లేకుంటే ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ ఏముంది అనేది ఒక ఆర్డర్లో తెలుసుకోవాల్సి ఉంటుంది. లేదు మనకు 13 డిస్టిక్లు ఉంటాయి మొత్తం కలిసి. ఈ 13 డిస్టిక్లో సపోజ్ విస్తీర్ణ పరంగా అడదాం అనుకోండి, ఒక ఆర్డర్గా అడగాలని చూస్తే ఫస్ట్ 3rd డిస్టిక్ అడుగుతాడు, 7th డిస్టిక్, 10th అండ్ 12th. ఈ 4 డిస్టిక్లు ఇచ్చి ఈ డిసెండింగ్ ఆర్డర్లో అడుగుతాడు అనమాట. ఈ డిస్టిక్ పరంగా మనము ఏది విస్తీర్ణ పరంగా కింది జిల్లాలలో ఒక అసెండింగ్ ఆర్డర్లో లేదంటే డిసెండింగ్ ఆర్డర్లో క్రమపరచండి అనే విధంగా కూడా అడిగే అవకాశం ఉంది. మనం ఇదంతా ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఈ జనాభా పరంగా ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కానీ ఏ విధంగా డిస్కస్ చేయాలి. మనము ఈ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ అనేది ఈ డెప్త్ క్వశ్చన్లో ఒక భాగం అన్నమాట. అదేవిధంగా అక్షరాస్యత ఎంత పర్సెంటేజ్ ఉంది, ఏ డిస్టిక్ ఎంత పర్సెంటేజ్ ఉంది, మేల్ అండ్ ఫీమేల్ డిస్టిక్ వైజ్ అండ్ స్టేట్ వైజ్, జనసాంద్రత అండ్ డిస్టిక్ వైజ్ అండ్ స్టేట్ వైజ్ మనం తెలుసుకుంటే కంపల్సరీ వీటిలో కూడా ఒక 2 మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంది కంపల్సరీ. జస్ట్ ఇక సరిహద్దుల నుంచి 1 మార్క్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే. ఇక మనకు ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరము తెలంగాణలోని ఖమ్మం డిస్టిక్ నుంచి కొన్ని ముంపు మండలాలని మనకు 7 ముంపు మండలాలని మన ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడం జరిగిందనమాట. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో అండ్ పశ్చిమ గోదావరి జిల్లాల్లో మనకు 7 మండలాలను ముంపు మండలాలను విలీనం చేయడం జరిగింది. ఆ 7 మండలాల గురించి మనం లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. ఆ 7 మండలాలు ఏ మండలాలవి, ఏ మండలం ఏ డిస్టిక్లో, తూర్పుగోదావరిలో ఏ మండలం ఉంది, పాక్షికంగా విలీనం చేసింది, పూర్తిగా విలీనం చేసింది అనేది ఈ 7 మండలాల గురించి పూర్తిగా మనం డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అది ఇంపార్టెంటే. ఇక సరస్సుల గురించి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఆ సరస్సులు ఏంటంటే కొల్లేరు సరస్సు, పులికాటు సరస్సు. వీటి నుంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం అన్నమాట. కొల్లేరు సరస్సు, పులికాటు సరస్సు వాటి ప్రత్యేకతలు గురించి కంపల్సరీగా తెలుసుకోండి. వీటి నుంచి వచ్చే ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందన్నమాట ఏపీ జియోగ్రఫీ నుంచి. ఇక వర్షపాతము అత్యల్ప వర్షపాతము ప్రతి సంవత్సరము అత్యల్ప వర్షపాతం ఎక్కడ నమోదవుతుంది, అత్యధిక వర్షపాతం ఎక్కడ నమోదవుతుంది, లాస్ట్ ఇయర్ అత్యధిక వర్షపాతం ఎక్కడ నమోదైంది, ఏ ప్రాంతాల్లో వర్షపాతం అత్యధికంగా నమోదవుతుంది అనేది తెలుసుకుంటే సరిపోతుంది వర్షపాతాల గురించి కనుక. ఇక నల్లరేగడి మరియు ఎర్ర నేలలు అన్నమాట. నల్లరేగడి నేలలు ఇది వ్యవసాయానికి సంబంధించింది. నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు ఇవి రెండు. వీటి గురించి ఈ నేలల యొక్క స్వభావము, ఆ నేలల యొక్క స్వభావము, ఆ నేలల్లో పండే పంటలు
ఏ కాలానికి అనుకూలంగా ఉంటాయి అనేది మాత్రం తెలుసుకుంటే వాటి నుంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే, ఏ ఎగ్జామ్స్కైనా గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 ప్రిలిమ్స్కి కానీ. ఇక రివర్ సిస్టమ్ నుంచి మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది నదులు, ఆ నదులకు ఉపనదులు, మరియు ఈ నదులు ఏ సిటీ గుండా వెళ్తున్నాయి అనేది ఈ 3 పార్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఇక నదుల విషయానికి వస్తే మనం గుర్తుంచుకోవాల్సింది ఫస్ట్ గోదావరి నదికి ఉపనదులు ఏంటి, కృష్ణానదికి ఉపనదులు ఏంటి అలాంటివి గుర్తుంచుకోవాలి ఫస్ట్ పాయింట్. తర్వాత గోదావరి నది ఏ సిటీ గుండా వెళ్తుంది, కృష్ణానది ఏ సిటీ గుండా వెళ్తుంది, ఉపనదులు ఏ సిటీ గుండా వెళ్తున్నాయి అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక నదుల గురించి అతి పెద్ద నది ఏది, పొడవైన నది ఏది అలాంటివి కూడా తెలుసుకోవాలి. వాటి యొక్క పొడవు ఎంత అనేది కూడా తెలుసుకోవాలన్నమాట. పొడవు ఎంత, వెడల్పు ఎంత అనేది తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. వీటి నుంచి ఈ నదులపైన ఏదన్నా డ్యామ్స్ కట్టింటారు కదా, ఆ డ్యామ్స్ కూడా లైట్గా ఒక 30% డ్యామ్స్ మీద కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫస్ట్ ఇంపార్టెంట్ నదులకు ఉపనదులు ఫస్ట్ నేర్చుకోవాలి. తర్వాత ఆ నదులు ఏ సిటీ గుండా వెళ్తున్నాయి అనేది కంపల్సరీ నేర్చుకోవాలి. అదేవిధంగా తూర్పు నుండి పశ్చిమకు ప్రవహించే నదులు ఏంటివి మెయిన్ ఇంపార్టెంట్. ఒకవేళ డెప్త్గా అడిగినా కానీ తూర్పు నుండి పశ్చిమకు ప్రవహించే నదులు ఏంటి, పశ్చిమ నుండి తూర్పుకు ప్రవహించే నదులు ఏంటి, వాటి దిశలు కూడా నేర్చుకోవాలన్నమాట కంపల్సరీ, నదుల యొక్క దిశలు. ఓకే, ఇప్పుడు 2 నదులు ఉపనదులు ఉన్నాయి. ఆ 2 ఉపనదులు ఒక నదిగా ఏర్పడడాన్ని సంగ్రామంగా పేర్కొంటారన్నమాట. ఆ 2 ఉపనదులు ఒక నదిగా ఏ సిటీ వద్ద కలవనున్నాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వీటి చుట్టే క్వశ్చన్స్ అడుగుతా తప్ప మిగతా తప్పించి అడగరు. వీటి నుంచి కూడా 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే కంపల్సరీ ఉంది. మామూలుగా అయితే వీటి నుంచి మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి మనం ఎంత సమయం పడుతుంది, మహా అయితే 1 అవర్ పడుతుంది. 1 అవర్లో 2 మార్క్స్ అయితే ఈజీగా తెచ్చుకోగలుగుతాం అన్నమాట వాటిని గుర్తుంచుకుంటే, ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్స్ అని తెలుసుకుంటాను వాళ్ళకి. అదేవిధంగా అటవీ విస్తీర్ణం గురించి, ఆంధ్రప్రదేశ్ యొక్క అటవీ విస్తీర్ణంలో అత్యధికంగా ఏ జిల్లాలో ఉంది, అదేవిధంగా ఏ అడవి ఎక్కువ విస్తీర్ణం కలదు, నల్లమల అడవులు ఎక్కడున్నాయి, శేషాచల కొండలు ఎక్కడున్నాయి, ఏ ప్రాంతంలో ఉన్నాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి శేషాచల కొండలు ఎక్కడ ఉన్నాయి, నల్లమల అడవులు ఎక్కడున్నాయి అనేది వాటి సిటీకి రిలేటెడ్గా క్వశ్చన్స్ అయితే కంపల్సరీ వస్తాయన్నమాట. అటవీ విస్తీర్ణం డిస్టిక్ వైజ్ అత్యధికంగా ఏ విధంగా ఉంది, ఒక డిసెండింగ్ ఆర్డర్లో అటవీ విస్తీర్ణ పరంగా ఫస్ట్ డిస్టిక్ ఏది, సెకండ్ డిస్టిక్ ఏది, థర్డ్ డిస్టిక్ ఏది, ఫోర్త్ డిస్టిక్ ఏది అలాంటివి నేర్చుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ. ఓకే, మన ఆంధ్రప్రదేశ్ యొక్క అటవీ విస్తీర్ణ శాతం ఎంత, ఇవి చాలన్నమాట అటవీ విస్తీర్ణ పరంగా. వాటి నుంచి కంపల్సరీగా ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుందన్నమాట. ఇకపోతే వ్యవసాయానికి సంబంధించింది పంటలు, వాటి ఉత్పత్తులు. సపోజు ఆహార పంటలు ఉన్నాయి, వాణిజ్య పంటలు ఉన్నాయి. వాటి నుంచి మనకి పండ్ల తోటలు ఉన్నాయి, ఉద్యాన శాఖ ఉంది. వీటి నుంచి మనకి ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది, ఆహార ఉత్పత్తులు ఎన్నో స్థానం ఉంది. లాస్ట్ ఇయర్ 2018-19లో మన ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత కంపల్సరీ అడిగే క్వశ్చన్. ఎగుమతుల గురించి లైట్గా అడగచ్చు, ఉత్పత్తుల గురించి కంపల్సరీ అడిగే క్వశ్చన్. ఫస్ట్ స్టేట్ వైజ్ ఉత్పత్తుల గురించి, సపోజు ఉత్పత్తుల గురించి పంటల యొక్క ఉత్పత్తుల గురించి ఫస్ట్ స్టేట్ వైజ్ అడుగుతాడు. మన ఆంధ్రప్రదేశ్లో ఆహార ధాన్య ఉత్పత్తిలో మన ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది, ఆహార ధాన్య ఉత్పత్తులు 2018-19 సంవత్సరానికి ఎన్ని కోట్లలో ఉంది. అదేవిధంగా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఎగుమతులు అడగవచ్చు, ఆంధ్రప్రదేశ్ లాస్ట్ ఇయర్లో ఎన్ని కోట్ల ఎగుమతులు చేయగలిగింది. ఇకపోతే పంట ఉత్పత్తులు అడిగాం కదా. అదేవిధంగా డిస్టిక్ వైజ్ ఉత్పత్తులు, వరి ఉత్పత్తిలో ఏ డిస్టిక్ అత్యధికంగా ఉంది, వాణిజ్య పంటల్లో అత్యల్పంగా ఉత్పత్తి చేసిన డిస్టిక్ ఏది, అత్యధిక ఉత్పత్తి చేసిన డిస్టిక్ ఏది, కంపల్సరీ నేర్చుకోవాల్సిన విషయాలు అన్నమాట. ఈ పంటలు ఉత్పత్తుల నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి ఓన్లీ ఉత్పత్తుల గురించి. మరియు హైయెస్ట్ అండ్ లోయెస్ట్ వీటి గురించే, ఉత్పత్తి గురించి తెలుసుకున్నాం కదా. ఈ ఉత్పత్తిలో హైయెస్ట్ లోయెస్ట్ గురించి కూడా తెలుసుకున్నాం కదా. హైయెస్ట్ డిస్టిక్ ఏది, లోయెస్ట్ డిస్టిక్ ఏది.
ఒక పంట పేరు ఇచ్చి హైయెస్ట్ డిస్ట్రిక్ట్ ఏది, లోయెస్ట్ డిస్ట్రిక్ట్ ఏది అనేది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వీటి గురించి మనకు ఒకవేళ నేర్చుకున్న హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ టైం పట్టేది అనమాట. వీటి నుంచి 2 or 3 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ వస్తాయన్నమాట. ఇకపోతే ఖనిజ సంపదల గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖనిజాలు మన రాష్ట్రంలో ఏ డిస్టిక్లో మన రాష్ట్రంలో ఏం పండుతాయి అనేది ఫస్ట్, ఖనిజాలు ఏ ఖనిజాలు లభ్యమవుతాయి అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ స్టేట్ వైడ్ అది. ఇక డిస్టిక్ వైడ్ చూస్తే మన రాష్ట్రంలో జిల్లాల్లో ఏ జిల్లాల్లో ఏ ఖనిజాలు లభ్యమవుతాయి. సపోజు కడప డిస్టిక్లో బైరైటిస్, సున్నపురాయి ఇలాంటివి. అదేవిధంగా చిత్తూరు డిస్టిక్లో బైరైటిస్ అనేది ఏ డిస్టిక్కి ప్రాముఖ్యత. ఇలాంటి ఖనిజాల గురించి కంపల్సరీ 1 క్వశ్చన్ అనేది ప్రతి ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అనమాట. 1 or 2 క్వశ్చన్స్ కూడా రావచ్చు. కంపల్సరీ 1 క్వశ్చన్ వస్తుంది. వీటిలో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ నగరంలో ఏ డిస్టిక్లో ఏ ఖనిజాలు లభ్యమవుతాయి, అది ఒక్కటి టాపిక్ చాలు. 1 క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది. వీటి గురించి మనం తెలుసుకోవడానికి 20 minutes చాలు. 20 minutesలో 1 క్వశ్చన్ అనేది కంపల్సరీగా తెలుసుకోవచ్చు. ఇక ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. మనము వీటి నుంచి మనము ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి మనము ఒక్కొక్క టాపిక్ నుంచి మనకి హాఫ్ అన్ అవర్ నుంచి 1 hour టైం తీసుకుంటుంది అంతే. వాటిలోనే మనకి 1 లేదా 2 లేదా 3 మార్క్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. ఓకే, వీటి నుంచి మనకి 7 to 10 మార్క్స్ వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. ఏపీ జియోగ్రఫీ అండ్ ఫిజికల్ జియోగ్రఫీ నుంచి మనం ఫిజికల్ జియోగ్రఫీ గురించి మనం తెలుసుకోవాల్సిందంటే ఫిజికల్ జియోగ్రఫీ యొక్క ఉనికి మ్యాప్ పరంగా ఒకసారి చూస్తే మన ఏపీ గురించి కానీ మ్యాప్ పరంగా చూస్తే వాటి యొక్క ఉనికి మనకు తెలుసుకుంటే వాటి నుంచి కొంచెం డెప్త్గా ప్రిపేర్ అయినట్టు ఉంటుంది అన్నమాట ఫిజికల్ జియోగ్రఫీ అంటే. ఓకే, ఇప్పుడు ఈ ఏపీ జియోగ్రఫీ నుంచి మనం డిస్కస్ చేసాం. ఎలాంటి టాపిక్స్ అంటే బార్డర్స్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ వైజ్ మనం తెలుసుకోవాలి. జనాభా, జనసాంద్రత, అక్షరాత, మేల్ అండ్ ఫీమేల్ రేషియో అండ్ స్టేట్ వైజ్ అండ్ డిస్ట్రిక్ట్ వైజ్ తెలుసుకోవాల్సి ఉంటుంది. కొల్లేరు అండ్ పులికాట్ సరస్సు నుంచి కంపల్సరీ 1 క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా నదులు, ఉపనదులు, వాటి యొక్క సిటీ మరియు దిశలు, వాటి గురించి కూడా 2 or 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. నల్లరేగడి నేలలు మరియు ఎర్ర నేలల గురించి కూడా 1 క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. పంటలు మరియు ఉత్పత్తి హైయెస్ట్ అండ్ లోయెస్ట్ అనే దాని గురించి కూడా మనం డిస్ట్రిక్ట్ వైజ్ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఇక వర్షపాతము, అత్యల్ప వర్షపాతము, అత్యధిక వర్షపాతం గల జిల్లాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఖనిజాలు, ముఖ్యంగా ఖనిజాలు ఎక్కడ ఏవి లభ్యమవుతాయని కూడా ఈ తెలుసుకుంటే కంపల్సరీ ఏపీ జియోగ్రఫీ అనేది మన సిలబస్ కంప్లీట్ చేసినట్టు అవుతుంది అనమాట. దాదాపు 80% ఈ టాపిక్స్ నుంచే వస్తాయి. 80%. మిగతావి 20% డెప్త్గా అడిగితే అడగవచ్చు. వాటికి రిలేటెడ్గా ఉంటాయి. మనం ఈ ప్రిపేర్ అయితే కనుక ఆల్మోస్ట్ 80% మనం స్కోర్ చేయవచ్చు ఏపీ జియోగ్రఫీ నుంచి. ఓకే, వీటి నుంచి మనము 20 minutes or 30 minutes లేదా 1 hour మనం ప్రిపేర్ అయితే ఒక్కొక్క దాని నుంచి 1 or 2 or 3 మార్క్స్ అయితే గెయిన్ చేయగలుగుతాం. అలాగే ప్రతి సబ్జెక్ట్లో కూడా ఈ విధంగానే స్కోర్ చేయగలుగుతాం అనమాట. సమయం తక్కువ ఉన్నా కానీ ఈ విధంగా మనం ప్రిపేర్ అయితే క్వాలిఫై కావడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.